జస్ట్ ఒక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా లేని వాళ్ళు ఈరోజు మార్కెట్లో వాటర్ ప్రూఫింగ్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నారు. చాలా కమర్షియల్ బిల్డింగ్స్లో ఫ్లోరింగ్ ఫెయిల్ అవుతుంది, క్రాక్ అవుతుంది, పగిలిపోతుంది. ఫెయిల్యూర్ ఆఫ్ ద మిక్స్డ్ డిజైన్. వాటర్ ప్రూఫింగ్ అనేది ఇట్ ఈస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. బేసిక్ పారామీటర్స్ తెలియకుండా వాటర్ ప్రూఫింగ్ కానీ స్క్రీడ్ కానీ చేస్తే నిలబడదు. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మీరు ఫ్లోరింగ్ ని కనుక బ్రేక్ చేస్తే దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా బిల్డింగ్ స్ట్రక్చర్ పైన పడుతుంది. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వచ్చేసి ఒక కమర్షియల్ టెర్రస్ పైన ఉన్నాము. సో ఇట్స్ అబౌట్ 9,000 స్క్వేర్ ఫీట్ ఏరియా. సో ఇంత పెద్ద ఏరియాలో జనరల్గా ఫ్లోరింగ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. సో ఇక్కడ మెయిన్ వాటర్ ప్రూఫింగ్తో పాటు ఇక్కడ మనం స్క్రీడ్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లెవెలింగ్ కూడా చేసి ఇవ్వడం అండ్ యాజ్ పర్ ది మనకి రెయిన్ అవుట్లెట్స్కి ప్రాపర్ స్లోపింగ్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ టెర్రస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ ప్రూఫింగ్లో ఫస్ట్ పార్ట్గా చేసుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ ఫిల్లెట్. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ యాంగిల్ ఫిల్లెట్ మనం ఇచ్చాము. సో ఈ యాంగిల్ ఫిల్లెట్ అనేది మెయిన్ మనకి ఈ ఆర్సీసీ స్లాబ్ అండ్ పారాపిట్ వాల్ రెండింటికి జాయింట్ జనరల్గా రెండు డిఫరెంట్ మెటీరియల్ ఇక్కడ క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఈవెన్ వాటర్ ప్రూఫింగ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వాటర్ అనేది మనకి దాని కింద నుంచి అవతలకి వెళ్ళిపోకుండా సో ప్రొటెక్ట్ అవ్వాలంటే డెఫినెట్గా మనకి యాంగిల్ ఫిల్లెట్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనము ఈ యాంగిల్ ఫిల్లెట్లో యూజ్ చేసిన కాంక్రీట్ ఏదైతే ఉందో ఆ కాంక్రీట్లో కూడా ఈ మనము సిమెంట్, శాండ్ అండ్ బేబీ చిప్స్తో పాటు పాలీప్రొపిలీన్ ఫైబర్స్ అండ్ ఈ ఎస్బిఆర్ అనే మెటీరియల్, లిటోబాండ్ ఎస్బిఆర్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ స్లాబ్లో మెయిన్ థింగ్ ఛాలెంజ్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు టెర్రస్, కమర్షియల్ టెర్రస్ ఫ్లోరింగ్ అనేది ఎవరైనా చేసేయచ్చు, చాలా ఈజీ అనుకుంటారు. ఇప్పుడు మనకి ఇది టోటల్గా వచ్చేసి 9,000 SFTలో అవుట్లెట్స్ అనేది మనము ఓన్లీ వన్ సైడ్ డిజైన్ చేసినట్లయితే ఫ్లోరింగ్ ఈ స్క్రీడ్ కాంక్రీట్ యొక్క థిక్నెస్ అనేది పెరుగుతుంది. సో అంత థిక్నెస్ పెరిగినప్పుడు అగైన్ ఇట్ విల్ యాడ్ అడిషనల్ డెడ్ లోడ్ ఆన్ ది స్లాబ్. సో దాన్ని బట్టి మనం థిక్నెస్ ఎంతవరకు తగ్గించగలం అనేది చూసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ టోటల్ స్పాన్ ఏరియా ఎంత, టోటల్ ఏరియాలో మనకి యాజ్ పర్ ది సివిల్ కోడ్ ప్రకారంగా ఎవ్రీ 1000 స్క్వేర్ ఫీట్ కి మనకు ఒక 4 ఇంచెస్ డ్రైన్ అవుట్లెట్ అనేది డిజైన్ చేయాలి. చాలా కమర్షియల్ బిల్డింగ్స్ లో ఫ్లోరింగ్ ఫెయిల్ అవుతుంది, క్రాక్ అవుతుంది, పగిలిపోతుంది, ఇది లేదా మదర్ స్లాబ్ ని డీబాండ్ అవుతుంది. ఎక్కడ కూడా మనం హ్యాకింగ్ చేసి చూసినట్లయితే హాలో సౌండ్ వస్తుంది. సో ఈ హాలో సౌండ్ వస్తుంది అంటే మదర్ స్లాబ్ కి అండ్ దెర్ ఈస్ నో బాండింగ్. సో అక్కడ మనం క్రాక్ లో వాటర్ వెళ్ళిపోయిందంటే ఆ హాలో ఏరియాలో వాటర్ అక్యుములేట్ అయిపోయి అక్కడ నుంచి కింద మదర్ స్లాబ్ లో కనుక ఎక్కడైనా క్రాక్స్ ఉంటే అక్కడ నుంచి వాటర్ కిందికి దిగిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద మిక్స్డ్ డిజైన్. అంటే ఈ టెర్రస్ ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఈ ఫ్లోరింగ్ అనేది మనకు ఎంత థిక్నెస్ వస్తుంది లెవెల్ చేసుకున్నప్పుడు చూసుకొని ఆ థిక్నెస్ ని బట్టి మనం ఫ్లోరింగ్ కాంక్రీట్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఈ స్లాబ్ కి మేము M20 గ్రేడ్ కాంక్రీట్ అనేది డిజైన్ చేయడం జరిగింది విత్ 12 mm బేబీ చిప్స్. సో ఇక్కడ M20 థిక్నెస్ వచ్చి మనకి సో యావరేజ్ వచ్చేసి 3.5 to 4 ఇంచెస్ థిక్నెస్ రావచ్చు. సో దానికి మనం 12 mm అగ్రిగేట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంతకంటే అగ్రిగేట్ సైజ్ పెంచుకుంటే ప్రాబ్లం ఏంటంటే కాంక్రీట్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. సో వెయిట్ ని తగ్గించడానికి మాక్సిమం మనం ఈ డౌన్ గ్రేడ్ అగ్రిగేట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఫ్లోరింగ్ అనేది మిక్స్డ్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. ఫ్లోరింగ్ కి మనకి దీనికి ప్రాపర్ అనాలిసిస్ అండ్ ప్రాపర్ రీసెర్చ్ చేసి మేము ఫ్లోరింగ్ కి కావాల్సిన ప్రాపర్ డిజైన్ అనేది ఫిక్స్ చేశాము. సో దీన్ని లాబొరేటరీలో టెస్ట్ చేసి అక్కడ నుంచి మాకు మిక్స్ డిజైన్ కన్సల్టెంట్ ఇచ్చిన మిక్సింగ్ ప్రపోర్షనేట్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ మిక్స్ డిజైన్ బేస్ చేసుకొని మనం ఫ్లోరింగ్ కనుక చేసుకున్నట్లయితే ఫ్లోరింగ్ అనేది క్రాక్ అయ్యే అవకాశం అనేది ఉండదు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా అది ఎంత పెద్ద స్పాన్ అయినా కూడా మనం ఫ్లోరింగ్ ని ప్రాపర్ గా చేయొచ్చు. సో ఫ్లోరింగ్ అనేది ఇట్ ఈస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్, వాటర్ ప్రూఫింగ్ అనేది ఇట్ ఈస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. సో దీంట్లో బేసిక్ పారామీటర్స్ తెలియకుండా వాటర్ ప్రూఫింగ్ కానీ స్క్రీడ్ కానీ చేస్తే నిలబడదు. ఇక్కడ పర్ స్క్వేర్ ఫీట్ యావరేజ్గా 3.5 to 4 ఇంచెస్ థిక్నెస్ వస్తుంది. సో ఈ థిక్నెస్కి అప్రాక్సిమేట్లీ బడ్జెట్ ఆల్మోస్ట్ కాంక్రీట్ అండ్ లేయింగ్ చార్జెస్, వాటర్ ప్రూఫింగ్ అన్నీ కలిపితే ఇట్ ఈస్ క్రాసింగ్ మోర్ దెన్ 160-170 రూపీస్ వస్తుంది. సో అంటే ఒక 1000 స్క్వేర్ ఫీట్కి అరౌండ్ 1,60,000 నుంచి 1,70,000 వరకు వస్తుంది. సో ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టినప్పుడు అది పగలగొట్టి మళ్ళీ సేమ్ రీప్లేస్ చేయాలి అని అంటే ప్రాబ్లం జరిగింది, క్రాక్ వచ్చింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం రీప్లేస్ చేసేటప్పుడైనా ఒక ప్రాపర్ టీమ్, ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ సపోర్ట్ తీసుకొని
దీని మిక్స్ డిజైన్ ఎలా చేయాలి, ఎంత థిక్నెస్ వేయాలి, దీంట్లో స్లోపింగ్స్ ఎలా ఇవ్వాలి, ఎన్ని అవుట్లెట్స్ పెట్టాలి, ఇది కనుక్కోకుండా ఒక లారీ ఇసుక తెచ్చినామా, సిమెంట్ మిక్స్ చేసి లాగేసినామా, కళాయి పెట్టి గీతలు కొట్టాడు, ఏమవుతుంది నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ పగిలిపోతుంది. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మీరు ఫ్లోరింగ్ని కనుక బ్రేక్ చేస్తే దాని ఇంపాక్ట్ డెఫినెట్గా బిల్డింగ్ స్ట్రక్చర్ పైన పడుతుంది. స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఆ మెకానికల్ వైబ్రేషన్కి బిల్డింగ్లో బ్రిక్ సర్ఫేస్ కావచ్చు, స్ట్రక్చరల్ ఎలిమెంట్లో కావచ్చు, స్లాబ్లో కావచ్చు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పోయిన రెయినీ సీజన్లో చాలామంది మా దగ్గరకు వచ్చారు. సో వాళ్ళు అడిగేది ఏంటంటే ఆల్రెడీ ఫ్లోరింగ్ పగలగొట్టి తీసి వేశారు, సో అగైన్ ఈ సమ్మర్లో మళ్ళీ క్రాక్ అయ్యింది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంతకు ముందు కంటే ఎక్కువ లీకేజ్ అవుతుంది. సో రీజన్ ఏంటంటే దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఏ ప్రాపర్ బాండింగ్ బిట్వీన్ ఓల్డ్ టు న్యూ సిమెంటిషియస్ సర్ఫేస్. ఫ్లోరింగ్ పగలగొట్టి తీసి కొత్త ఫ్లోరింగ్ చేసినప్పుడు ఛాలెంజ్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ చేస్తారు ఓకే, బట్ సిమెంట్ ఫ్లోరింగ్ కూడా చేస్తారు, లెవెలింగ్ గుంజుతారు. ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ పాత స్లాబ్ కి కొత్త ఫ్లోరింగ్ మెటీరియల్ కి బాండింగ్ ఏజెంట్. మనకి వాటర్ ప్రూఫింగ్ చేసినప్పుడు సర్ఫేస్ 2 లేయర్స్ వేస్తామా 3 లేయర్స్ వేస్తామా అనేది అది ఓకే, వాటర్ ప్రూఫింగ్ కన్సర్న్లో వాటర్ ప్రూఫింగ్ ఎన్ని లేయర్స్ వేయాలనేది ఆ సబ్జెక్ట్ ప్రకారంగా వేయాలి. బట్ దానిపైన మనం హౌ వి డూ ది మెకానికల్ బాండింగ్ ఎన్హాన్స్మెంట్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది స్క్రీడ్. సిమెంట్ కి బాండ్ అవ్వాలి అని అంటే మధ్యలో వాటర్ ప్రూఫింగ్ లేయర్ వచ్చింది, దానిపైన మళ్ళీ స్క్రీడ్ వస్తుంది. సో ఈ స్క్రీడ్ మనకి దానికి బాండ్ అవ్వాలంటే ఫాస్ట్రాక్లో మనకి డిటోబాండ్ ఎస్బిఆర్ అనే ప్రోడక్ట్ ఉంది. సో దాన్ని డిఫైన్డ్ రేషియోలో సిమెంట్ మిక్స్ చేసి ఒక బాండింగ్ ఏజెంట్ లాగా వేసుకున్నట్లయితే అది మనకి పాత స్లాబ్ పగలగొట్టి కొత్త ఫ్లోరింగ్ చేసినప్పుడు రెండింటికి బాండింగ్ అనేది అటాచ్ అవుతుంది. సో లేదంటే బాండింగ్ అగైన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఫ్లోరింగ్లో ఇంకా కూడా ఓన్లీ సిమెంట్, శాండ్ లేదా కొంచెం బేబీ చిప్స్ వేసి లాగేస్తున్నారు. ఇక్కడ దేర్ ఆర్ అదర్ మెటీరియల్స్. ఫ్లోరింగ్ మనకి లాంగ్ రన్, లాంగ్ డ్యూరబుల్, క్రాక్ అవ్వకుండా ఉండాలంటే పాలిప్రొపిలీన్ ఫైబర్స్, మైక్రో ఫైబర్స్ అంటాం. సో అవి మనకి ఒక క్యూబిక్ మీటర్కి 900 గ్రామ్ లేదా పర్ బ్యాగ్ ఆఫ్ సిమెంట్కి 125 గ్రామ్ మనం స్క్రీడ్ మోటార్లో వేసినట్లయితే ఇది మనకి ఫ్లోరింగ్ని క్రాక్ రాకుండా కంట్రోల్ చేస్తుంది, రైట్. అండ్ దీంతో పాటుగా మనకి కాన్ప్లాస్ WL, ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్. సో ఇట్ ఈస్ డిజైన్డ్ విత్ బ్లెండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే దానికి జారే స్వభావం ఉంటుంది. సో దానివల్ల మనకి అగ్రిగేట్స్ అంతా కూడా ప్రాపర్గా ఒక కొహెసివ్ మిక్స్ అనేది వస్తుంది. సో ఈ మిక్స్ రావడం వల్ల మనకి ఫ్లోరింగ్ మధ్యలో వాయిడ్స్ వెళ్లకుండా ప్రాపర్గా కాంపాక్ట్ అవుతుంది ఫ్లోరింగ్ అనేది. ఇన్ని ఫ్యాక్టర్స్ మనకి ఒక ఫ్లోరింగ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్స్ అండ్ ఫ్లోరింగ్ సిస్టమ్స్లో మేము 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాము. సో ఈ 15 yearsలో మేము కూడా చాలా బిల్డింగ్స్, చాలా పొరపాట్ల నుంచి మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం. సో ఇప్పుడు మేము ఒక ప్రాపర్ వే, ప్రాపర్ ప్రొసీజర్, ప్రాపర్ మిక్స్ డిజైన్ అండ్ ప్రాపర్ సూపర్విజన్ అండ్ ప్రాపర్ ఇంజనీరింగ్, ఒక ప్రాపర్ డిసిప్లిన్లో మేము ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్ చేసిన తర్వాత కూడా మనకి పోస్ట్ వర్క్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్లోరింగ్ సిస్టమ్స్కి మేము మినిమం 5 to 7 years సర్వీస్ వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు మార్కెట్లో మీరు చూడొచ్చు, జస్ట్ ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ కూడా లేని వాళ్ళు ఈరోజు మార్కెట్లో వాటర్ ప్రూఫింగ్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నారు. వాటర్ ప్రూఫింగ్ అనేది ఇట్ ఈస్ ఏ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. కాంక్రీట్ గ్రేడ్, మిక్స్ డిజైన్, థిక్నెస్, స్పాన్, ఈ థర్మల్ మూమెంట్స్ ఇవన్నీ అర్థమైన వాడే ఫ్లోరింగ్ అనేది చేయగలడు. ఈ సబ్జెక్ట్ ఏది లేకుండా మార్కెట్లో ఒక లారీ ఇసుక తీసుకొచ్చి సిమెంట్ మిక్స్ చేసి లాగేసినాం, నీట్గా కళాయి పెట్టేసి వెళ్ళిపోతారు. అగైన్ మళ్ళీ మనకు 6 months 1 yearలో నెక్స్ట్ రెయినీ సీజన్లో చూసేసరికి సమ్మర్లో క్రాక్స్ రావడం, రెయినీ సీజన్లో వాటర్ లీక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఇష్యూస్ అన్నిటికి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఎస్పీ ప్రాజెక్ట్స్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్. సో చాలామంది కాల్ చేసి ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ 100% ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఫోన్లోనే బడ్జెట్తో పాటు ఎలా చేస్తామని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో అంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫోన్లో ఒక ఫోన్ కాల్లో ఇవ్వడం కుదరదు. సో నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ వీడియో చూసిన వాళ్ళు, మా నుంచి ఒక టెక్నికల్ అసిస్టెన్స్ కావాలనుకునే వాళ్ళు హైదరాబాద్లోనే ఉండాలా. అవుట్ స్టేషన్ సర్వీస్ టేకప్ చేయట్లేదు మేము. దయచేసి అవుట్ స్టేషన్లో ఉండేవాళ్ళు మా సర్వీస్ దొరుకుతుంది అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెండోది, హైదరాబాద్, విత్ ఇన్ ద హైదరాబాద్ మేము ఎక్కడైనా కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్
కాల్ చేయగానే పరిగెత్తుకొని వచ్చేంత టైం అనేది మనకి ఉండదు. సో ప్రాపర్ షెడ్యూల్స్, ఇప్పుడు కస్టమర్ కాల్ చేయగానే ఇమ్మీడియట్గా పరిగెత్తుకెళ్ళి ఆ సైట్ చూడడం అనేది కుదరదు. సో దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రాపర్ షెడ్యూల్ ఆఫ్ టైం ఉంటుంది. సో ఆ ప్రకారంగా మాత్రమే మేము సైట్ విజిట్ చేయడం జరుగుతుంది. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యే ముందు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫస్ట్ మీ ప్రాబ్లం రికార్డ్ చేసి ఒక వీడియో రూపకంలో కానీ లేదా ఫొటోస్ కానీ కొన్ని పంపించి, ఆ ఫ్లోరింగ్ ఎప్పుడు చేశారు, ఎన్ని సంవత్సరాల క్రితం బిల్డింగ్ కట్టారు, అండ్ రీసెంట్గా అది తీసి మళ్ళీ రీప్లేస్ చేశారా, లేదా ఒరిజినల్గా బిల్డింగ్ కట్టినప్పుడే ఆ ఫ్లోరింగ్ వేశారా, ఈ వివరాలు, బేసిక్ వివరాలు కనుక మీరు పంపిస్తే మా టీం మీకు వాట్సాప్ ద్వారా రిప్లై ఇస్తుంది. అండ్ మరిన్ని వివరాలు కావాలంటే కూడా మీతో ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది చేస్తుంది. సో దీని తర్వాతనే మనం సైట్ విజిట్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. సో మీరు డీటెయిల్ సైట్ ఇన్స్పెక్షన్ బుక్ చేసుకోవాలనుకుంటే దానికి విజిట్ ఛార్జెస్ అండ్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఉంటాయి. సో డిస్టెన్స్ని బట్టి మినిమం 1000 రూపీస్ నుంచి 2500 రూపీస్ వరకు మేము హైదరాబాద్లో ఛార్జ్ చేస్తున్నాం. సో దీంట్లో ఫ్లోరింగ్ కండిషన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఫ్లోర్ అంతా కూడా ఫైబర్ హ్యామర్తో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్లోరింగ్ కండిషన్ ఎలా ఉంది, ఆ ఫ్లోరింగ్ పగలగొట్టాల్సిన అవసరం ఉందా లేదా, ఎంత ఏరియా ఫ్లోరింగ్ డ్యామేజ్ ఉంది, పార్షల్ డ్యామేజ్ ఉందా, ఫుల్ డ్యామేజ్ ఉందా. సో ఈ కండిషన్ని మనం అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని దానికి కావాల్సిన వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఫ్లోరింగ్ పార్షల్ డ్యామేజ్ ఉంటే కనుక 100% పగలగొట్టాల్సిన అవసరం లేదు. పార్షల్ ఏరియా మాత్రం మనం రిపేర్ చేసుకోవచ్చు. ఆ రిపేర్ చేసుకోవడానికి సపరేట్ రిపేర్ మాడ్యూల్ ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం రిపేర్ చేసుకోవాలి. ఈ ఫ్లోరింగ్ పగలగొట్టకుండా పార్షల్ రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైనుంచి మనకి 3 లేయర్ లేదా 4 లేయర్ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ వీటికి కూడా మినిమం 5 to 7 years అనేది వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.